ఈ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత 701 పేజీలోని 25వ నుంచి ఈరోజు చదువుతున్నాము. పరమేశ్వరుని అస్తిత్వమందు విశ్వాసం మరియు పరమేశ్వరుని ఎందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమ అనే చమురు పోసి ఒత్తిని వెలిగిస్తే జ్ఞానజ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని జ్ఞానం శుష్కం. దానివలన ఎవరికైనా ఏం ప్రయోజనం? ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకే చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి. ప్రేమ యొక్క మహిమను నేనెంతని వర్ణించను. ప్రేమ యందు అన్నీ తుచ్చమే. గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణం పఠనం నిష్ఫలం. ప్రేమలో భక్తి ఉంటుంది, విరక్తి, శాంతి కూడా అక్కడే ఉంటాయి. వాని వెనుకే ముక్తి తన సంపత్తి సహితంగా తిష్ట వేసుకుని ఉంటుంది. భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావం ఉన్న చోట దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. భావం ఉన్న చోట ప్రేమ పూర్ణంగా ఉంటుంది. భావాన్ని తరించడానికి భావమే ప్రధానం. గంగోదక సమానం పవిత్రము పరమ మధురమైనది శ్రీ సాయి చరిత్ర. దీనిని సాయి పద్యాలతో అలంకరింపచేశారు. హేమాడు నిమిత్త మాధురుడు. ఈ సాయి సచరితను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడూ అలంకరింపచేశారు. హేమాడు నిమిత్త మాతృడు. ఈ సాయి సచరితను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడూ అలంకరింపచేశారు. హేమాడు నిమిత్త మాతృడు. ఈ సాయి సచరితను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడూ పవిత్రులు. వారి పాపపుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. దీన్ని వినే చెవులు భాగ్యవంతములు. వక్త యొక్క నోరు భాగ్యవంతము. భక్తులకు అతి పవిత్రమైన ఈ శ్రీ సాయి సచరిత ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో అలంకరించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమశ్రద్ధతో భక్తిగా ఈ సచరితాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాలందు భక్తి లభిస్తుంది. భక్తిభావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు. అవలీలగా భవాన్ని దాటడం నిశ్చయం. చాతక పక్షుల వంటి భక్తులకు ఇది జీవనం. ఇటువంటి ఈ సాయి సచరితను శ్రవణం తర్వాత మననం కూడా చేసే శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. సర్వావస్థల్లోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మబంధనాలు విడిపోతాయి. వారు సహజంగా భవాన్ని తరిస్తారు. కథ ఎప్పుడు ఆరంభమవుతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తారు. గత అధ్యాయంలో శత్రుత్వం, హత్య, రుణం తీర్చుకోవడానికి, కర్మను అనుభవించడానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది. మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు, కానీ సత్పురుషులు దేనిని మరచిపోరు. తమ భక్తులు ఎక్కడా జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు. ఇప్పుడు అటువంటిదే మరొక కథ. నించుని ఉన్న, కూర్చొని ఉన్న, ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుష చరణాలయందు విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతులవుతారు. కార్యారంభం ముందుగా హరిని మరియు గురుని చరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాని, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషులు ముందు ఉగ్రంగా, కఠోరంగా కనిపిస్తారు, కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉంటే చాలు, చివరకు వారి శుభాలను కలుగజేస్తారు. 45వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.